సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను గాలించేందుకు నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల బోట్ ఆపరేటర్ కర్రీ చిన్న సురక్షితంగా కోస్ట్ గార్డ్ కాపాడగలిగారని తెలిపారు. మిగిలిన వారి జాడ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, 2 హెలికాప్టర్లతో పాటు 2 షిప్స్తో సముద్రంలో జల్లెడ పడుతున్నామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన మత్స్యకార కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. భోగాపురం మండలం ముక్కాం గ్రామం చెందినటువంటి కుటుంబ సభ్యులు 7 మంది ఇక్కడ జాలార్పేటలోనే విశాఖపట్నంలో నివాసం ఉంటారు. వీళ్ళు మొన్న 1వ తారీఖున ఫిషింగ్ అని చెప్పి లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం 2:30 సమయంలో వారి కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులకు కానీ ఫోన్ చేసి ఒక అరగంటలో మేము వస్తున్న విషయాన్ని తెలియజేసి చెప్పడం జరిగింది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంతకీ రావట్లేదని కుటుంబ సభ్యులు మళ్ళీ ట్రై చేస్తుంటే వాళ్ళు ఫోన్ కలవకపోవడం అనేది జరిగింది. వెంటనే దానికి రెస్క్యూ ఆపరేషన్స్ కింద కోస్టల్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కోస్టల్ గార్డ్ వాళ్ళు రాత్రి నుంచి కూడా దాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కింద ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు. అలాగే నావీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి. అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చూస్తున్నారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో కర్రీ చిన్న అనే వ్యక్తి ఎవరైతే బోట్ ఓనర్ ఉన్నారో ఆయన కోస్టల్ గార్డ్స్కి దొరకడం జరిగింది, రెస్క్యూ చేయడం జరిగింది. అయితే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ ఉన్నటువంటి 7 మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా 6 కోసం కూడా ఈరోజు వెతకడం జరుగుతుంది. అటు కోస్టల్ గార్డ్ కానీ, నావీ డిపార్ట్మెంట్ కానీ, అలా హెలికాప్టర్స్ కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన సమాచారం